ఏరితే ఆ ఏరిన కూలీల మంద కూడా పైసలు రాలేదు. మీకేమైనా వస్తే వచ్చినాయో నాకు తెలియదు. కానీ మక్కలు నేను పెడితే 2400కి అమ్మేది 1800కి అమ్మిన. పత్తి 6500 కొంటాను. అది కూలీల పైసలు కూడా. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? మనం చేసుకున్న పాపమే కదా. మనమే ఇట్లా వాత పెట్టుకున్నాం. నొప్పెడతాను అంటే ఏం నొప్పెడుతుంది? ఇక యూరియా బత్తల కడిపోయి లైన్లలో ఎవరికి కొట్టుకుంటాను? ఎవరికి? మన దొంగకు రేవంత్ రెడ్డి కొట్టేస్తే మనమే కొట్టుకుంటాను. మన వాత మనమే పెట్టుకున్నాం. ఇంద్రమ్మ చీరలు వచ్చినాయా? వచ్చినాయి. ఇంద్రమ్మ చీరలు వచ్చిన వాళ్ళు చేతెత్తండి. రాలే? మహిళా సంఘాలకు వచ్చినాయి. ఇక దాని గోస చెప్తా. అది కూడా మీకు ఎంత సంబరం పడతాండ్రో. ఇంద్రమ్మ చీర ఈయనే కేసీఆర్ గారు బతుకమ్మ చీరలని ఇంట్లో 4 ఉంటే 5 ఉంటే ఆడోళ్ళకి ఇచ్చిపోయేది. పేర్లు రాసుకునేది ఇచ్చిపోయేది. అంతేనా? కానీ ఈ బతుకమ్మ చీరలు, ఈ ఇంద్రమ్మ చీరలు ఒక్క మహిళా సంఘాలకే ఇస్తాను. ఎందుకు ఇస్తానో తెలియదు మీకు. మహిళా సంఘాలకు ఎందుకు ఇస్తానంటే మహిళా సంఘాల పేరు మీద 450 కోట్ల అప్పు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కొక్క చీరకు 1200 రూపాయల అప్పు ఒక్క చీరకు. దాని ధర 300. 500 రేవంత్ రెడ్డికి లంచం, 300 మంత్రికి లంచం. ఒక్కొక్క చీరకు పడ్డది 300. అది మీ పేరు మీద లోను. మీరు చీర కాడ ఏం చేస్తారు? ఇట్లా ముద్ర కొడతారా? చేయి ముద్ర. ఆధార్ కార్డు చూపెడతారా? మీ ఫోటో చూపెడతారా? మీరు బ్యాంకు పోతే ఇవన్నీ చూపెడతారా లేదా? ఈ చూపెడితే లోన్ ఇస్తాడా? ఈ పేరు మీద లోన్ తీసుకున్నాడు 1200. చీర వచ్చిందని సంబరపడతాను. నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది, 1300 కట్టుకోవాలి. చీర తీసుకోని వాళ్ళే అదృష్టవంతులు. వింటారా? 300 చీరకు 1300 రూపాయలు కట్టాలి. ఇది ఎలక్షన్ల తెల్లారి నోటీస్ ఇస్తాడు. ఎలక్షన్ల ముందు ఇయ్యాడు. ఓట్లు పడాలి. ఎవరైనా చీరలు ఇస్తే బతుకమ్మ చీరలైనా ఏ చీరలైనా దసరాకో బతుకమ్మకో దేనికో పండుగకి ఇస్తాడు. వాడు ఎందుకు ఇచ్చిండు? ఓట్ల ముందు ఇచ్చిండు. అది బోకసే. దయచేసి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ఎక్కువసార్లు గెలిచిన దాంట్లో కేసీఆర్ నేనే ఎక్కువసార్లు గెలిచింది. కానీ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.